హాయ్ అండి, మనకు బయట దొరికే పుదీనా బటర్ మిల్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈజీగా టేస్టీగా అనమాట. నేనైతే పెరుగు తీసుకున్నాను, తర్వాత పుదీనా ఆకులు కొన్ని, ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్క తీసుకున్నాను. దాన్ని రోట్లో దంచుకోవాలి, మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. తర్వాత పెరుగుని బాగా గిలగొట్టేసుకొని కుండలో పోసాను. మజ్జిగ మనం ఇంట్లో అయితే చిక్కటి మజ్జిగ చేసుకోవచ్చు, బయట అయితే చాలా పలసగా వాటర్ లాగే ఉంటాయి అన్నమాట. మనకి ఆ పుదీనా ఫ్లేవర్ తప్పితే ఏముండదు. తర్వాత నేను ఉప్పు వేసాను తగినంత. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు ఇవి వేసుకోవాలి. మనం కొన్ని వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, మనకి ఎక్కువ వేసుకోవాలని లేదు అసలు. పుదీనా ఆకులు అయితే 2 వేసుకున్న చాలండి, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత అయితే లెమన్ పిండాను. తర్వాత నేను కుండకి తడి క్లాత్ చుట్టేసి అనమాట, బాగా చల్లగా అయితే అనమాట. మజ్జిగ కడుపులో చల్లగా ఉంటుంది. ఎండాకాలం బయట నుంచి వచ్చిన తర్వాత అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంట్లో ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోండి, బయట నుంచి కొనే బదులు ఇంట్లో